సిద్ధం అంటారు ఒకరు, యుద్ధం అంటారు మరొకరు. వై నాట్ 175 అంటారు ఒకరు. వై నాట్ 175 అన్న పిలుపుతోనే అడుగులు ముందుకు వేస్తాం. వై నాట్ పులివెందుల అంటారు మరొకరు. వై నాట్ పులివెందుల అన్నను గెలిపించొద్దు అంటూ చెల్లెళ్ళు. సొంతం సొంతం నీకా నాకా హేండి. జగన్ గుర్తు పెట్టుకో, పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి. ఇదే చెల్లెలు కదా 3200 కిలోమీటర్ల పాదయాత్రలు చేసి ఆ పార్టీని నడిపించిన దాన్ని నేను కదా అని అడుగుతున్నా. ఈ సిద్ధం యుద్ధం పోరులో ఓటర్లు ఏమంటారో చూద్దాం. గత 30 సంవత్సరాలుగా విజయనగరం, విశాఖపట్నం జిల్లాల వ్యాప్తంగా వార్తా ప్రసారాలు అందజేస్తూ ప్రతి ఎన్నికలలోనూ రాజకీయ విశ్లేషణతో కూడిన విషయాలను ఎప్పటికప్పుడు మీకు నిష్పక్షపాతంగా అందిస్తోంది వాజీ ఛానల్. 2024 ఈ ఎన్నికల సంగ్రామంలో ప్రతి నిత్యం జరిగే రాజకీయ పోరుపై ప్రత్యేక వార్తా రూపంలో మీకందిస్తోంది వాజీ. సిద్ధం యుద్ధం. 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వాజీ ఛానల్ ప్రసారం చేస్తున్న సిద్ధం యుద్ధం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా జిల్లాలోని ప్రధానాంశాలేంటో చూద్దాం. పోలింగ్ కేంద్రాల్లోని రిసెప్షన్ సెంటర్లో అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నాగలక్ష్మి చెప్పారు. ఇక తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి విజయనగరంలో ఆదితి గజపతిరాజు ఈరోజు ప్రచారాన్ని హోరెత్తించారు. ఇక వీరభద్రస్వామి కూడా నగరంలోని తోటపాలెం, బాలాజీనగర్లో కూడా ప్రచారాన్ని హోరెత్తించారని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా దీంట్లో చూసుకున్నట్లయితే జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి రిసెప్షన్ సెంటర్లో అంటే పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడన్నిటి కూడా అన్ని ఏర్పాట్లు చేయాలని, ఒక ప్రణాళికాబద్ధంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి, అంటే ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఈరోజు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు కలెక్టరేట్ ఆడిటోరియంలోని ఒక ప్రత్యేకమైనటువంటి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఏవైతే ఉన్నాయో అంటే క్యూ లైన్లో కూడా ఉండే విధంగా, వాటర్లు క్యూ లైన్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి, రిసెప్షన్ సెంటర్ అనేది చాలా స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో ఉండాలి పోలింగ్ కేంద్రాల్లో అని చెప్పి ఆమె చెప్పుకొచ్చారు. అయితే ఈ నేపథ్యంలో అంతా కూడా ఓట్లే ఎవరైతే వేస్తారో వారందరికీ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసుల సహాయం కూడా తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి చెప్పుకొచ్చారు. అంటే ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి వాతావరణంలో, ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి ఈవీఎంల దగ్గర నుండి కూడా ప్రతి ఎన్నికల సామాగ్రిని అంతటినీ కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి సిబ్బంది తీసుకొని వెళ్ళాలని చెప్పి, అయితే అదే బాధ్యతగా మళ్ళీ ఈవీఎంలను కూడా మరి తిరిగి తీసుకొని రావాలని చెప్పి ఆమె ఈరోజు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలని చెప్పి ఆమె చెప్పుకొచ్చారు. ఇక రెండో వార్త తీసుకున్నట్లయితే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి విజయనగరం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి, కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పూసపాటి ఆదితి గజపతిరాజు ఈరోజు జమ్మూ, అదేవిధంగా ఆనందపురం కాలనీ, సింగ్పూర్ సిటీ ప్రాంతాల్లో ఈరోజు ప్రచారాన్ని హోరెత్తించారని మనం చెప్పుకోవచ్చు. అంటే మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఒక ఉత్సాహమైనటువంటి వాతావరణంలో ఇదంతా కూడా జరిగిందని మనం చెప్పుకోవచ్చు. మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఆదితి గజపతిరాజు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో అదంతా కూడా ఒక సందడి వాతావరణంలో ప్రచారం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఉదయం 7 గంటలకే ప్రారంభమైనటువంటి ఈ జమ్మూలో ఉన్నటువంటి ప్రచారం చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అందరూ కూడా రిసీవింగ్ కూడా చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ అంటే అక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా ప్రజల్ని అడిగి తెలుసుకుంటున్నారు ఆదితి గజపతిరాజు. దీనికి సంబంధించి అంటే ఏ సమస్యలు ఉన్నాయి అన్న విషయాలపై కూడా ప్రజలు వివరిస్తున్నారు. మనం విజువల్స్ కూడా చూసుకోవచ్చు. దీనికి ఏదైతే జమ్మూ ప్రాంతంలో నుండి ఉన్నటువంటి ప్రాంతంలోనే, అదేవిధంగా సిఆర్ నగర్లో ఉన్నటువంటి ప్రాంతంలోనూ కూడా ఒక త్రాగునీటి సమస్య ఉందని చెప్పి ప్రజలు అయితే చెప్పారు. ఆ నేపథ్యంలో ఆమె ప్రభుత్వంగానే ఏర్పడినట్లయితే వచ్చి వెంటనే ఈ త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తా అని చెప్పి ఆమె హామీ ఇచ్చారని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ అంటే ఈ మూడు ప్రాంతాల్లో కూడా ప్రచారం హోరెత్తించిందనే మనం చెప్పుకోవచ్చు. ఇక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి ఈరోజు తోటపాలెం, అదేవిధంగా బాలాజీనగర్ ప్రాంతంలోనే అంటే మయూర్ ఎస్పీ బంగ్లా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఈరోజు ప్రచారాన్ని హోరెత్తించారని మనం చెప్పుకోవచ్చు. వైసీపీ ఎమ్మెల్యే కూడా అంటే అభివృద్ధిని చూసి ఓటేయండి అని చెప్పి వీరభద్రస్వామి ఒక పక్క ప్రజలని అభ్యర్థిస్తున్నారు. ఆయనకు కూడా ప్రజలు
ఘన స్వాగతం పలుకుతున్నారని మనం చెప్పుకోవచ్చు. మనం విజువల్ చూసుకోవచ్చు. మేయర్ ఆమె అదేవిధంగా కోలగట్ల వీరభద్రస్వామి కూతురు అల్లుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఒక ఉత్సాహమైనటువంటి వాతావరణంలో వైసీపీ జెండా ఎగరవేయడానికి ప్రజలంతా సిద్ధంగా ఉండాలని చెప్పి వాళ్ళంతా కూడా పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలో అభివృద్ధిని చూసి ఓటేయండి, సమస్యలు లేని విజయనగరంగా తీర్చిదిద్దుతా అని చెప్పి ఒక పక్క కోలగట్ల చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇదంతా కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇద్దరు అభ్యర్థులు కూడా ఒక పక్క తెలుగుదేశం అదేవిధంగా వీరభద్రస్వామికి కూడా ఎవరికి వారు వారి యొక్క ప్రచారాలను హోరెత్తించారని మనం చెప్పుకోవచ్చు. ఇక రాష్ట్రానికి సంబంధించి తీసుకున్నట్లయితే ఈరోజు కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలోని ప్రజాగలం సభలో ఈరోజు చంద్రబాబు ప్రసంగించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా ఒక సందడి వాతావరణంలో ఒక ఏదైతే ఉందో కూటమి అభ్యర్థులను గెలిపించాలని చెప్పి తాడేపల్లి ప్యాలెస్ను కూల్చినట్లయితే, తాడేపల్లి ప్యాలెస్ను మనం కొలగొట్టినట్లయితే, అంటే ఆ జగన్ ఓడించినట్లయితే పేదల బ్రతుకుల్లో ఒక ఆశ మిగులుతుందని చెప్పి, పేదల బతుకులు బాగుపడతాయని చెప్పి ఒక పక్క చంద్రబాబు చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ అధినేత ఒక ఉత్సాహపరమైన వాతావరణంలో ఈరోజు ప్రచారాన్ని నిర్వహించారని మనం చెప్పుకోవచ్చు. రాయలసీమలో 102 ప్రాజెక్టులు మరుగున పడిపోయాయి, అసలు ప్రాజెక్టులే సరిగా పూర్తి కాలేదని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి అంటే మంత్రాలయంలో ఉన్నటువంటి కూటమి అభ్యర్థులను ఒక సామాజిక సమీకరణాల వలన ఇక్కడ దీని యొక్క అభ్యర్థులను నిలబెట్టడం జరిగిందని చెప్పి, అయితే ఎవరు కూడా కూటమి అభ్యర్థులను గెలిపించడానికి అందరూ కూడా సహకరించాలి, ఎవరు కూడా అందరూ సమన్వయంతో పనిచేయాలని చెప్పి ఒక పక్క చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఇదంతా కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో సైకో జగన్ను దించాలని చెప్పి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇక మంత్రులు కూడా అంటే ఎవరు కూడా దీనికి సంబంధించి ఎవరు ఒక రాక్షస పాలన రాష్ట్రంలో కొనసాగుతుందని చెప్పి ఒక పక్క చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఈరోజు మరొక వార్త చూసుకున్నట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కందుకూరులో దీనికి సంబంధించి ఏర్పాట్లో చూసుకున్నట్లయితే ప్రచార సభలో ఈరోజు పాల్గొన్నారని మనం చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఒక ఏదైతే ఉందో కందుకూరు జరిగినటువంటి సభలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక సందడి వాతావరణంలో జగన్మోహన్ రెడ్డి ప్రచారం జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. జగన్ కూడా అంటే ఇదంతా కూడా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీలు అన్నీ కలిపి మూకుమ్మడిగా తనపై దాడి చేస్తున్నాయని చెప్పి ప్రజలందరూ కూడా గ్రహించాలని చెప్పి ఒక పక్క జగన్ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్ కంపల్సరీగా 200 సీట్లు కంపల్సరీగా అంటే ఎమ్మెల్యే సంబంధించినటువంటి 175 సీట్లు అదేవిధంగా మిగతా ఎంపీ సీట్లు కూడా అన్ని కూడా గెలిచే అవకాశం ఉందని చెప్పి ఆయన చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమి అభ్యర్థులను ఓడించాలి, ఇదంతా మూకుమ్మడిగా తనపై దాడి చేస్తున్నాయని చెప్పి, అభివృద్ధిని చూసి ఓటేయండి, సంక్షేమ పథకాలను చూసి మీరు ఓటేయని చెప్పి జగన్ ఒక పక్క చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి సమాచారం మరింత విశ్లేషణ అందించడానికి విజయనగరం నియోజకవర్గ పరిధిలోని మరింత విశ్లేషణ అందించడానికి గాజులరేగా వన్ ఓన్లీ అండ్ కార్పొరేటర్ కరోతు రాధామణి మన స్టూడియోకి రానున్నారు. మరింత విశ్లేషణ బ్రేక్ తర్వాత చూద్దాం. సిద్ధం యుద్ధం కార్యక్రమానికి పునఃస్వాగతం. విజయనగరం నియోజకవర్గ పరిధిలోని మరింత విశ్లేషణ అందించడానికి తెలుగుదేశం పార్టీ ఏకైక కార్పొరేటర్ కరోతు రాధామణి గారు మన స్టూడియోకి వచ్చారు. రాధామణి గారు నమస్తే. రాధామణి గారు, నగరపాలక సంస్థ పరిధిలోని ఏకైకమైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ మీరు. అయితే కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలా మీరు విజయం సాధించగలిగారు? గాజుల రేగలో చూసుకుంటే చాలా ఏళ్ళ నుంచి మా మావయ్య గారు అవనియండి, కర్రో సత్యం గారు, అలాగే నా భర్త అయినటువంటి కర్రోత్ నరసింహరావు గారు చాలా ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఎప్పుడు కూడా వాళ్ళు ప్రజలతో మమేకమై ఉంటారు. ప్రజల కష్టసుఖాల్లో ఎప్పుడు కూడా పాలు పంచుకోవడం జరుగుతుంది. అలాగే ఎప్పుడు గాజుల రేగ అనేది తెలుగుదేశం పార్టీ కంచుకోట అని అందరూ చెప్తారు. అలాగే వాళ్ళతో పాటు మా కుటుంబం అంతా కూడా ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటుంది కాబట్టి ఆ ప్రజలు కూడా ఎప్పుడూ మమ్మల్ని ఎప్పుడూ ఆదరిస్తూ వాళ్ళ ఇంట్లో మమ్మల్ని కూడా కుటుంబ సభ్యులుగా భావిస్తూ ఎప్పుడు కూడా మమ్మల్ని ఆదరించడం జరుగుతుంది. ఇంకొకసారి కూడా మళ్ళీ గాజులరేగ కంచుకోట తెలుగుదేశం పార్టీ అని మా గాజులరేగ ప్రజలు నిరూపించారు. దానికే ఈరోజు మా గెలుపని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మేడం గారు, మరొకటి అంటే మీరు రాజకీయ ప్రవేశం ఎప్పుడు చేశారు? అంటే కార్పొరేటర్గా కాకుండా గతంలో ఏమైనా సరే తెలుగుదేశం పార్టీ సంబంధించి ఎలాంటివి ఏమైనా సరే పదవులు ఏమైనా అలంకరించారా? నేనైతే పదవులు అయితే ఏమి చేయలేదు. కాకపోతే ఎమ్మెల్యే ఎలక్షన్ అవనియండి, అలాగే ఊర్లో మున్సిపల్ ఎలక్షన్లు అవనియండి, వాళ్ళతో పాటు ఎప్పుడూ ప్రచారంలో పాల్గొనేదాన్ని. నేనైతే రాజకీయాల్లోకి రావడం అనేది ఇప్పుడు మొన్న కార్పొరేటర్ ఎలక్షన్లోనే రావడం జరిగింది.
కానీ ఎప్పుడు కూడా పార్టీలో ఎవరు పోటీ చేసినా వాళ్ళతో పాటు ప్రచారంలో పాల్గొంటూ యాక్టివ్గా ముందుకెళ్ళడం జరుగుతుంది. ప్రస్తుతానికి విజయనగరం నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం మరి జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ప్రచారం ఏ విధంగా జరుగుతుంది? మన గాజులు మొత్తం మా జనసేన బీజేపీ అన్ని కలిపి మనకి ఎక్కడ కూడా ఈరోజు 3 పార్టీలు కలిసాయి కూటమి అనేది. ఈ కూటమిలో కూడా అందరూ కూడా బాగా యాక్టివ్గా అయ్యి మన విజయనగరంలో అన్ని 50 డివిజన్లో కూడా చాలా బాగా జరుగుతుంది. జనసేన కార్యకర్తలు అవనియండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అవనియండి, బీజేపీ పార్టీ కార్యకర్తలు అవనియండి, అందరూ కూడా సమన్వయంగా వెళ్ళి ఈరోజు పార్టీని ముందుకు తీసుకెళ్ళి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎక్కడికి వెళ్ళా కూడా స్పందన అయితే బాగుంది. ఈరోజు 3 పార్టీలు కలిసి ఈరోజు చాలా బాగుంది. ఎక్కడికి వెళ్ళా కూడా మనకి స్పందన అయితే బాగా కనిపిస్తుంది. ముగ్గురు కూడా ఒక సమన్వయంతో ఈరోజు ముందుకు తీసుకెళ్ళడం కూడా జరుగుతుందండి. అదేవిధంగా అంటే ప్రతిపక్ష పార్టీ కౌన్సిల్లో మీరు ప్రతిపక్ష పార్టీ కార్పొరేటర్గా ఉన్నారు. ఈ నేపథ్యంలో సమస్యలపై సరైనటువంటి ప్రస్తావన చేయలేకపోతున్నారని చెప్పి ఒక పక్క వాదన ఏంటంటారు? ఎందువల్ల చేయలేకపోతున్నారు ఏంటి? నేనైతే మున్సిపల్ కార్పొరేషన్లో చాలాసార్లు నేను మున్సిపల్ సమావేశంలో మాట్లాడడం అయితే జరిగింది. చాలాసార్లు కూడా మున్సిపల్ సమావేశంలో 2-3 సార్లు నేను చాలాసార్లు వాదించాను. అలాగే ఒకసారి అయితే పూర్తి ఎవిడెన్స్తో కూడా నేను వెళ్ళి మాట్లాడడం జరిగింది మన విజయనగరం సమస్యల పైన. అప్పటికి కూడా వాళ్ళైతే ఒక అధికారులు అవనియండి, పాలకులు అవనియండి, ఎవరు కూడా సరైన స్పందించక సమాధానం అయితే ఏం చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు ఈరోజు అధికారంలో ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి అనేది ఏం చేయలేకపోయారు కాబట్టి ఈరోజు వాళ్ళ దగ్గర అయితే ఎటువంటి సమాధానం లేదు. నేనైతే మున్సిపల్ సమావేశంలో 4-5 సార్లు కూడా నేను చాలాసార్లు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. సమస్యలపైన కూడా నేను పోరాడడం కూడా జరిగింది. కౌన్సిల్ సమావేశంలో మీరు మాట్లాడినప్పుడు వైసీపీ నేతలు ఎవరైనా సరే మీరు మాట్లాడొద్దని చెప్పి అడ్డుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే మీపై అంటే ఓన్లీ మీరు సింగిల్ కార్పొరేటర్, మిగతా వాళ్ళందరూ కూడా 48 కార్పొరేటర్లు వైసీపీ వాళ్ళు ఉన్నారు. ఆ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? పరిస్థితులు చెప్పండి. వాళ్ళు 48 మంది ఉన్నప్పటికీ కూడా నేను విజయనగరం సమస్యలపైన నేను మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు నేను అడిగే సమస్యలకు వాళ్ళ సమాధానం అయితే ఎప్పుడు చెప్పక వేరే సమస్య వాళ్ళు మాట్లాడి మా మ్యాటర్ అంతా డైవర్ట్ చేసే విధంగా వాళ్ళు మాట్లాడేవారే తప్ప నేను అడిగే సమస్యకి అయితే వాళ్ళు ఎప్పుడు కూడా సమాధానం అయితే ఈరోజు చెప్పలేదు. కానీ నన్ను కూడా మాట్లాడనివ్వకుండా చేయబోయారు. కానీ నేను కార్పొరేటర్గా ఉన్నప్పటికీ కూడా నేను ఒక ధైర్యంగా ముందుకెళ్ళి మాట్లాడేదాన్ని అనమాట. గాజుల రేగలోని ఎలాంటి సమస్యలు మీరు కౌన్సిల్ సమావేశంలో తీసుకొని వచ్చారు? గాజుల రేగ సంబంధించినటువంటి నేను గాజుల రేగనే కాకుండా ఒక టీడీపీ కార్పొరేటర్గా 50 డివిజన్లో ఉన్న చాలా సమస్యల మీద మాట్లాడాను. వాటర్ పైపేజ్ లీక్ అవ్వడం కానివ్వండి, అలాగే మనకి రోడ్స్ ఎక్కడికక్కడ గొంతులమయం అవనివ్వండి, అలాగే మనకి చాలా వాటర్ బురద నీళ్ళు రానివ్వండి, అలాగే డయేరియా కేసులపైన అవనివ్వండి, ఇలా చాలా సమస్యల మీద నేను ఆ రోజు మున్సిపల్ సమావేశంలో మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడా కూడా అసలు పట్టించుకోకుండా ఎమ్మెల్యే గారు అవనివ్వండి, అలాగే మన కార్పొరేటర్స్ అవనివ్వండి, అధికారులు అవనివ్వండి, ఎవరు కూడా సమయంగా స్పందించకపోలేదు. ఒక అభివృద్ధి అనేది కూడా వాళ్ళు ఎక్కడా కూడా చేయకపోబట్టే ఈరోజు వాళ్ళు నేను మాట్లాడే మాటలకి వాళ్ళ సమాధానం అయితే ఎప్పుడు చెప్పలేకపోయేవారు. మీరు గాజులరాయ కార్పొరేటర్గా ఉన్నారు మేడం. అయితే గాజులరాయకి సంబంధించి ఎలాంటి అభివృద్ధి చేశారు? ఈ 3 ఏళ్లలో మీరు ఎలాంటి అభివృద్ధి చేశారు? గాజులరాయ చూసుకుంటే ఈరోజు ఎమ్మెల్యే గారు మన గాజులరాయకి అయితే అభివృద్ధి అయితే ఏమి చేయలేకపోయారండి. ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్యే గ్రాంట్ నుంచి ₹1 అయినా ఆయన ఈరోజు తీసుకురాలేకపోయారు. ఎమ్మెల్యే గ్రాంట్ నుంచి తీసుకొచ్చి ఈరోజు ఎక్కడైనా అభివృద్ధి చేశారా అని నేను ఈరోజు అడుగుతున్నాను. ఎందుకంటే గాజులరాయలోనే కాకుండా మొత్తం 50 డివిజన్స్లో చూసుకున్న ఆయన ఈరోజు ఎమ్మెల్యే గ్రాంట్ నుంచి ₹1 కూడా తీసుకురాకుండా చేశారు. ఎందుకంటే తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్న ఆ రోజు గ్రాంట్లో ఉన్న డబ్బులు తీసుకొచ్చి ఈరోజు సుందరీకరణ పేరుతో చేశారే తప్ప ఈరోజు అయితే అతను గాజులరాయకి ఇంకా చూసుకుంటే గాజులరాయకి తెలుగుదేశం పార్టీలోనే ఎక్కువ అభివృద్ధి చెందింది. అశోక్ గజపతిరాజు గారు కేంద్ర మంత్రిగా ఉండేటప్పుడు గాజులరాయని మేము చాలా అభివృద్ధి చేసుకున్నాము. రోడ్స్ అవనివ్వండి, వాటర్ ట్యాంక్స్ అవనివ్వండి, స్ట్రీట్ లైట్స్ అవనివ్వండి, అండర్ బ్రిడ్జ్ 2 కోట్లతో అశోక్ గజపతిరాజు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అండర్ బ్రిడ్జ్ 2 కోట్లతో నిర్మించడం జరిగింది. అలా చాలా గాజులరాయకి చూసుకుంటే టీడీపీ తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి చేసుకున్నాం. కానీ ఈ 3 ఏళ్ళలో అయితే ఏ అభివృద్ధి అనేది మేము చేయలేకపోయాము. ఎందుకంటే మాకు ఎమ్మెల్యే గారు ఒక్క అభివృద్ధి అయినా మా గాజులరాయకి చేయలేదు.
అంటే అధికార పక్షంలో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వీరభద్ర స్వామి గారు గాజుల్లాకి సంబంధించి ఏ అభివృద్ధి చేయలేదని చెప్పి ఆరోపణ అయితే ఉంది. నిజమేనా అంటారా? ఏంటంటారు? అభివృద్ధి అయితే చేయలేదండి. ఎందుకంటే ఆయన అదే ఇప్పుడు చెప్పాను కదా, అతను ఏమైనా గ్రాంట్స్ ఏమైనా తీసుకొచ్చితే చేసినేమో, కానీ ఆయన అయితే గ్రాంట్స్ అయితే రూపాయి కూడా తీసుకురాలేదు. అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న గ్రాంట్స్ని తీసుకొచ్చి సుందరీకరణ పేరుతోనే విజయనగరం మొత్తాన్ని వాటర్ ఫౌంటేషన్ అవనివ్వండి, అలాగే విగ్రహాలు పెట్టడం అవనండి, కలర్స్ వేయడం అవనండి, స్ట్రీట్ లైట్స్ పెట్టడం అవనండి, ఇటువంటి వృధాగా చేశారే తప్ప సుందరీకరణ అని చెప్పి అభివృద్ధి అయితే మాత్రం ఎక్కడ కూడా జరగలేదండి. గాజులరేగ వార్డుకు సంబంధించి జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఆ నాయకులతో మీరందరూ కూడా సమన్వయం కొంత లోపించిందని చెప్పి ఒక పక్క వాదన వినిపిస్తుంది. ఎంత మేర అంటే సమన్వయం ఉందా, అసలు లేదా, ఏంటి మేడం? అదంతా ఉత్తిదేనండి. ఈరోజు గాజులరేగలో ప్రచారానికి మేము వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు 50-60 మందితో మేము ప్రచారం చేస్తున్నాం. ప్రతిరోజు కూడా వెళ్ళి ప్రతి ఇంటికి కూడా డోర్ టు డోర్ వెళ్తున్నాము. అక్కడ బీజేపీ అవనియండి, జనసేన అవనియండి, తెలుగుదేశం పార్టీ అవనియండి, ముగ్గురు కార్యకర్తలు అవనియండి, నాయకులు అవనియండి, అందరం కూడా కలిపి ఈరోజు సమన్వయంతో ఈరోజు పార్టీలో నుంచి ప్రచారానికి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాము. అందరూ కూడా స్పందన బాగుంది. మాలో అయితే అటువంటి తేడాలు లేవు. ముగ్గురు కూటమి కలిపి ఈరోజు మేము ప్రచారంలో పాల్గొని సుమారు 60 మందితో ఈరోజు ప్రచారం కొనసాగుతుందండి. అదేవిధంగా గాజులరేగకు సంబంధించినటువంటి మరొక కార్పొరేటర్ గార సత్యనారాయణ గారు ఈ మధ్యనే కొన్ని చేరికలు చేయడం జరిగింది. ఎలా ఉండబోతుంది? మళ్ళీ ఇప్పుడు ఇదంతా కూడా పార్టీ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉందా? పూర్వవైభవం వచ్చే అవకాశం ఉందా? అంటే గతంలోకి పోల్చుకుంటే కొద్దిగా తగ్గిందని మనం చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళంతా కలుస్తున్నారు కాబట్టి ఎలా ఉండబోతుందంట? తెలుగుదేశం పార్టీ అనేది గాజులరేగ కంచుకోవటండి. ఎప్పుడు కూడా ఎవరున్నా ఎవరు లేకపోయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అవనియండి, ప్రజలు అవనియండి, ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకే ఎక్కువగా ఇది చూపుతారు. ఈరోజు చూసుకుంటే అందరూ కలిపి చేయడం అనేది చాలా మంచిది. మనకి కూడా అధిష్టానం నుంచి కూడా చెప్పారు అందరూ కలిపి చేయండి అని చెప్పేసి. అందరూ వచ్చి చేయడం అనేది మనకి ఎంతో ముఖ్యం. ఈరోజు ఇంకా వాళ్ళు రావడం కూడా మనకి ఇంకా కొంచెం బలమని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత సూపర్ 6 హామీలను తీసుకొచ్చారు. అవి మీరు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తున్నారు? ఈరోజు మేము ప్రతి ఇంటికి డోర్ టు డోర్ ప్రచారంకి వెళ్తున్నామండి. అక్కడ మనకి సూపర్ 6 పథకాల కోసం ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మనకి ముఖ్యమంత్రి అయితే పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కూడా కూటమితో మనకి పథకాలు సూపర్ 6 పథకాలు పెట్టారు. ఈ పథకాల కోసం ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి మహిళకి ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరుగుతుంది. మహిళ అయితే మాత్రం చాలా స్పందించి చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు కూడా చేశారు, ఇప్పుడు కూడా చేస్తారని మళ్ళీ తిరిగి వాళ్ళు మాకు చెప్పడం జరుగుతుంది. ఈరోజు మనకి మహిళలందరికీ కూడా 1500 రూపాయలు వేయడం జరుగుతుంది. ప్రతి 18 సంవత్సరాలు లేని మహిళలకు 1500 వేయడం జరుగుతుంది. అలాగే గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. బస్సులో ఎక్కడికి వెళ్ళినా మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం కూడా చేస్తున్నారు. అలాగే మనకి ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఇంటింటికి కుళాయిలు, ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు, 3000 రూపాయలు నిరుద్యోగ భృతి, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇవన్నీ మనకి పథకాలన్నీ సూపర్ 6 పథకాలు పెట్టారని మేము చెప్తే ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందపడి చంద్రబాబు నాయుడు గారు చెప్తే చేస్తారమ్మా, ఇంతకు ముందు కూడా చేశారు, ఇప్పుడు కూడా చేస్తారని తిరిగి వాళ్ళు మనకు చెప్తున్నారు. ఈరోజు మనకి సూపర్ 6 పథకాలే కాకుండా మన రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు ఎలాగైనా మనకి ముఖ్యమంత్రి అవ్వాలి అని తిరిగి ప్రజలే మనకు చెప్పే విధంగా వచ్చారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ సూపర్ 6 హామీల్లో మహిళలకు ఎక్కువగా కేటాయించినటువంటి హామీలు ఏంటంటారు? వాటిపై ఎలాంటి దృష్టి సారించారు మీరు? ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఎలాంటి దృష్టి సారించారు? మహిళలకైతే ఇప్పుడు చెప్పాను కదండి, 18 సంవత్సరాలు నిన్న వాళ్ళకి 1500 వేస్తున్నారు. అదే చదువుకున్న పిల్లలకి సంవత్సరానికి 15,000 వేస్తున్నారు. తల్లికి వందనం కింద 15,000 వేస్తున్నారు. దీప పథకం కింద గ్యాస్ బండ్లు 3 గ్యాస్ బండ్లు ఉచితంగా సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది. బస్సులో ఎక్కడికి వెళ్ళా ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ చెప్తుంటే మహిళలందరూ కూడా చాలా సంతోషించి చంద్రబాబు నాయుడు గారు మా పెద్ద కొడుకు లేకపోతే మా పెద్ద అన్నయ్య అని అందరూ కూడా చాలా విషయాలు మాకే ఇంక తెలియజేస్తున్నారు. ఆయన వస్తేనే మన రాష్ట్రం బాగుంటుంది, ఆయన మాకు ఒక పెద్ద కొడుకు, పెన్షన్ కూడా 4,000 రూపాయలు చేశారని కూడా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చెప్తుంటే మహిళలు అయితే మాత్రం చాలా సంతోషపడి ఆయన ఈరోజు చెప్పి చేయకపోవడం అనేది ఉండదు, ఆ రోజు కూడా చేశారు, ఇప్పుడు కూడా చేస్తారు అని ఆయన మీద ఒక నమ్మకంతో అందరూ ఉన్నారు. ప్రజలందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు కూడా మహిళలు అని సందర్భంగా తెలియజేస్తారు. తెలుగుదేశం పార్టీ సంబంధించి మహిళా మేలుకు అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంపై మీరు ఎలాంటి దృష్టి సారించారు?
మహిళా మేల్కో కార్యక్రమం మేము గాజుల రేగలో చేయడం జరిగిందండి. అయితే మేము సుమారు 200 మంది 250 300 మంది అని మేము అందరికీ అలాగ కొంతమేర వెళ్ళడం జరిగింది. అయితే ఆ రోజు చూసుకుంటే మహిళా మేల్కో కార్యక్రమానికి సుమారు 800 మంది రావడం జరిగింది. ఆ రోజు మన వాజీ ఛానల్ కూడా అక్కడికి వచ్చింది. కాబట్టి ఆ రోజు మనం 300 మంది అనుకున్న మహిళలు స్వచ్ఛందంగా 800 మంది వచ్చి ఆ రోజు కార్యక్రమాన్ని ఘన విజయం చేశారు. ఆ స్పందనే మనకు అర్థమవుతుంది ఏ విధంగా ఈరోజు మహిళలు ముందున్నారనేసి మనం తెలియజేసుకుంటున్నాం. విజయనగరం కూటమి అభ్యర్థి ఆదితి గజపతిరాజు మహిళా సమైనటువంటి నేతలతో ఎలా సమన్వయం పరుస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తున్నారు, ఆదితి మేడం సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఏ విధంగా ఉంటున్నాయి? ఆదితి గజపతిరాజు గారు అయితే మహిళలందరితో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. మహిళా నాయకులందరూ కూడా ఈ ఎలక్షన్లో ప్రతి ఒక్క మహిళకి ఒక్కొక్క బాధ్యత అప్పచెప్పారు. ఒక 4-5 మహిళలు ఒక టీం లాగా వెళ్ళండి, మహిళా మేల్కో కార్యక్రమం కొంతమంది వెళ్ళండి, యువతకి సిబిఎన్ ఫర్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే దాని కార్యక్రమం, కళలకు రెక్కలని కార్యక్రమానికి కొంతమంది వెళ్ళండి అని మహిళా నాయకులందరికీ కూడా కొంతమందిని వెళ్ళి పంపించడం జరిగింది. ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్క మహిళలు కూడా అందరం కూడా చెప్పడం జరిగింది. అలాగే మేడం గారు కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా కార్యకర్తలందరినీ పేరు పెట్టి పిలవడం అవనియండి, అందరితో కూడా ఒక సమన్వయంగా కలుపుగోరగా ఉండడం జరుగుతుంది. మహిళలందరితో కూడా చాలా యాక్టివ్గా చాలా దీనిగా ఉంటారు. ఇలాంటి మేడం గారు ఇలాంటి నాయకురాల కోసమే మేము కూడా కోరుకుంటున్నాము. ఈరోజు ఆవిడని అత్యధిక మెజార్టీతో గెలిపించడం కోసమే మేమందరం కూడా కష్టపడుతున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్ననే ఒక మేనిఫెస్టోని విడుదల చేశారు. వైసీపీ సంబంధించినటువంటి మేనిఫెస్టో చాలా బాగుందని చెప్పి వైసీపీ నేతలు ఒక పక్క చెప్తున్నారు. ఎన్నికల ప్రచారంలో కానివ్వండి, ఎక్కడ కానివ్వండి, దానిపై మీ అభిప్రాయం ఏంటంటారు, ఎలా ఉందంటారు? మేనిఫెస్టో అంటే ఇప్పుడు మనకి మద్యపాన నిషేధం అని చెప్పారండి. మద్యపాన నిషేధం ఈ రోజుకి ఇప్పటికొచ్చి నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారు. మద్యపాన నిషేధం చేయకపోగా కల్తీ మద్యాన్ని తయారు చేసి దాన్ని ప్రజలకి అందరికీ అందజేసి ఆ తాగడం వల్ల చాలామంది అనారోగ్య పాలవి ఈరోజు మహిళలు తాలిబొట్లు తెంపే విధంగా తయారయ్యారనమాట. అలాగే మద్యపాన నిషేధం చేస్తున్నారు, ఈ రోజుకి వచ్చి చేయలేకపోయారు. ఇంకా చూసుకుంటే మనకి ఉద్యోగాలు ఇస్తామన్నారు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీస్తామన్నారు. ఈ రోజుకి వచ్చి ఒక జాబ్ కూడా ఒక యువతకి ఇవ్వకుండా వాళ్ళు చెడుదారులు పట్టే విధంగా తయారు చేస్తున్నారు యువత అందరినీ కూడా. అలాగే అమరావతి చూసుకుంటే అమరావతి అవనియండి, పోలవరం అవనియండి, ఈరోజు 75% చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి 5 సంవత్సరాల్లో కూడా 5% కూడా పూర్తి చేయలేదు. ఈరోజు మనకు వచ్చే పరిశ్రమలన్నీ కూడా మన తెలంగాణ వెళ్ళిపోయే విధంగా ఉన్నాయి. ఇండస్ట్రీలు అవనియండి, ఐఐటి కంపెనీస్ అవనియండి, ఇవన్నీ కూడా తెలంగాణకి వెళ్ళిపోయే తప్ప మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల చేతకాంతనాన్ని చూసి మనకు వచ్చే ఇండస్ట్రీలు పరిశ్రమలు అన్నీ కూడా ఐటీ కంపెనీస్ కూడా అన్నీ కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయే తప్ప ఈరోజు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసే పథకాలు ఒకటి కూడా మనకి ఎవరికీ అందలేదు. అతను చెప్పినవన్నీ కూడా మోసం. అలాగే ఒక ఛాన్స్ అని వచ్చి ఈరోజు ప్రజలను నమ్మించి మోసం చేశారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరో ప్రశ్న మేడం, అయితే అభివృద్ధిని చూసి ఓటేయండి అని చెప్పి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి చెప్తున్నారు. అంటే నగరాన్ని మొత్తం అంతా కూడా అభివృద్ధి చేసాం, రోడ్లు వేసాం, ఫౌంటైన్లు వేసాం, విగ్రహాలు ఏర్పాటు చేసాం అని చెప్పి ఒక పక్క వీరభద్రస్వామి చెప్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్గా మీరు ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు? అభివృద్ధి జరిగిందా, జరగలేదా, ఏంటంటారు? వాళ్ళైతే అభివృద్ధి అనుకోవచ్చు కానండి, మేమైతే అది అభివృద్ధి అని అనుకోవట్లేదండి. ఎందుకంటే ఈరోజు విజయనగరం చూసుకుంటే వాటర్ ఫౌంటేషన్స్ పెట్టారు, అలాగే ఎక్కడికక్కడ రోడ్లు వేశారు, కానీ దానికి ఒక డ్రైనేజ్ ఒక ప్లాన్ లేకుండా ఒక రోడ్లు వేశారు, అలాగే ఒక విగ్రహాలు పెట్టారు, ఒక రంగులు వేశారు. అదైతే అభివృద్ధి అనుకుంటున్నారేమో వాళ్ళు, కానీ మేమైతే అనుకోవట్లేదు. అభివృద్ధి అంటే ఈరోజు ఒక వాటర్ ప్రాజెక్ట్ అయినా తీసుకొచ్చారా ఎమ్మెల్యే గారు. అలాగే చూసుకుంటే మనకు ఒక పరిశ్రమలు తీసుకొచ్చారా, అరుణజిట్ మిల్ ఉంది, అది మూతపడిపోయింది, దాన్ని ఏమైనా పట్టించుకున్నారా? పట్టించుకోపోగా అది రియల్ ఎస్టేట్గా వేసి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ సొంత దీనికోసం చూసుకుంటున్నారు తప్ప మన విజయనగరాన్ని ఎక్కడ కూడా అభివృద్ధి చేశారనేది ఈరోజు మేమైతే అనుకోవట్లేదు. ఎక్కడ చూసినా సరే లైట్లు వేసాము, వాటర్ ఫౌంటేషన్ పెట్టామంటే అది అభివృద్ధి అని ఎలాగవుతుంది? మన విజయనగరానికి పనికొచ్చే విధంగా, యువతకు పనికొచ్చే విధంగా ఒక విద్యా సంస్థలు కానీ, ఒక హాస్పిటల్ కానీ ఏవైనా ఈరోజు నిర్మించారా? ఎక్కడైనా డెవలప్మెంట్ చేశారా? ఎక్కడ కూడా ఏ అభివృద్ధి అనేది లేదు. ఈ అభివృద్ధి అనేది వాళ్ళ అభివృద్ధి అని అనుకుంటే ప్రజలు అవనియండి ఎవరు కూడా అది అభివృద్ధి అని అనుకోవట్లేదు ఈరోజు. అయితే మరో ప్రశ్న మేడం, గాజుల లేక సంబంధించి మంచినీటి సమస్య పూర్తిగా పరిష్కరించామని చెప్పి
సాక్షాత్ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, వీరభద్రస్వామి గారు చెప్తున్నారు. మంచినీటి సమస్య ఎలా ఉంది మేడం? మొత్తం ఓవరాల్గా పట్టణంలో మంచినీటి సమస్య ఉందా లేదా? మంచినీళ్ళు ఎప్పుడు కూడా మనకి అప్పుడు అశోక్ గారు కుటుంబం నుంచి వచ్చిన అప్పలకొండ అమ్మ గారు మనకి విజయనగరాన్ని దాహార్తిని తీర్చారు. 1911లో ఆవిడ మంచినీళ్ళ పథకాన్ని తీసుకొచ్చి విజయనగర ప్రజల దాహార్తిని తీర్చారు. ఆ తర్వాత అశోక్ గారు చూసుకుంటే ఇంకా జనాలు పెరుగుతున్నారు, ఇంకా మనకి మంచినీళ్ళు ఎక్కువగా ఉండాలి, ప్రజలు వచ్చే ఇంకా జనాలు ఎక్కువగా పెరిగే కొలది మంచినీళ్ళు ఎక్కువగా ఉండాలని చెప్పి అతను కూడా మనకి మంచినీటి ప్రాజెక్టులు చేశారు. ఈరోజు మనకి ఎమ్మెల్యే గారు వచ్చి ఒక మంచినీళ్ళ ప్రాజెక్ట్ చేయలేదు కదా, ఆ రోజు చేసిన ప్రాజెక్టులో అప్పుడు వచ్చిన మనకి మంచినీళ్ళే అప్పుడు రోజు తప్పించి రోజు టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు రోజు తప్పించి రోజు వచ్చాయి, ఇప్పుడు కూడా అదే విధంగా వస్తున్నాయి. కానీ వీళ్ళేమీ కొత్తగా మనకు చేసింది మంచినీళ్ళు ఒక్కొక్కరికి కొలాయిలు ఇచ్చింది ఏమీ లేదు. అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో వచ్చిన కొలాయిలు అప్పుడు వచ్చిన వాటర్ ప్రాజెక్టులు చేసినవే తప్ప ఈ రోజైతే ఎమ్మెల్యే గారు వచ్చి కొత్తగా చేసింది అయితే ఏమి లేదండి. ఇంకా మరో ప్రశ్న మేడం, అంటే ప్రభుత్వ వైద్య కళాశాల అనేది మీ వార్డు పరిధిలో జరిగింది, అక్కడ ప్రోటోకాల్ నిర్వహించలేదని చెప్పి ఒక పక్క మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఏంటంటారు, ఎందుకు ఏం జరిగింది అసలు అంటారు? శంకుస్థాపన మనకి ఆ రోజు 49వ డివిజన్ పరిధిలోనే మెడికల్ కాలేజ్ ఓపెనింగ్ శంకుస్థాపన జరిగిందండి. ఆ రోజు నాకు ఇన్విటేషన్ కూడా వచ్చింది, అలాగే ఫోటోకాల్ ప్రకారంగా శంకుస్థాపన అదే అక్కడ శిలాఫలకంపై నా పేరు కూడా వేయడం జరిగింది. అదంతా కాలేజ్ అంతా కొంచెం పూర్తయిన తర్వాత దానికి ఓపెనింగ్కి అయితే నాకు ఇన్విటేషన్ రాలేదు, శిలాఫలకంపై పేరు కూడా వేయలేదు. ఇదంతా ఎమ్మెల్యే గారు కావాలని చేసిందేనండి. ఎందుకంటే ఆ రోజు 57 పక్క డివిజన్లో ఉన్న కార్పొరేటర్ పేరు వేయించారు, కానీ ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పి ఈరోజు అక్కడ మన డివిజన్లో 49వ డివిజన్లో అయినప్పటికీ కూడా గాజుల రేగ 49వ డివిజన్లో ఓపెనింగ్ అయినప్పటికీ కూడా అక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్ పేరు లేకుండా పక్క డివిజన్లో ఉన్న 50 డివిజన్లో ఉన్న కార్పొరేటర్ పేరు వేయించి ఆయన ఒక ఈరోజు మనకి ఇది నిరూపించుకున్నారనమాట. ఎందుకంటే అదంతా ఎమ్మెల్యే గారు ఈరోజు ఎన్నో శంకుస్థాపనలు చేస్తున్నారు, ఎమ్మెల్యే గారి పేరు లేకుండా పక్క నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారి పేరు వేస్తే ఈ ఎమ్మెల్యే గారు ఏమైనా ఊరుకుంటారా అని ఈరోజు నేను మీడియా ద్వారా అడుగుతున్నాను. ఈరోజు మనకి అక్కడ శిలాఫలకంపై పేరు వేయలేదని ఆ రోజు అది చెప్పడం జరిగింది. అలాగే కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ మేడంకి కూడా చెప్పడం జరిగింది, అయినప్పటికీ కూడా వాళ్ళు వేయలేదు. ఇదంతా కూడా కావాలని చేసిందేనండి. అదేవిధంగా రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు ఏ విధంగా జరిగాయి అంటారు? అంటే మీ వార్డుకి సంబంధించినటువంటి గాజులరాయికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ప్రధానంగా రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు అనేవి ఉన్నాయి, అది ఏ విధంగా జరిగిందండి? అండర్ బ్రిడ్జ్ ఇప్పుడు అది చెప్పండి పర్లేదు. అండర్ బ్రిడ్జ్ అనేది 2014లో మనకి అశోక్ గారు కేంద్ర మంత్రిగా ఉండేటప్పుడు 2 కోట్లు పెట్టి ఆ రోజు అక్కడ నిర్మించడం జరిగిందండి అండర్ బ్రిడ్జ్. మనకి రైల్వే గేట్ ఉండేది, అక్కడ రైల్వే గేట్ వేసేయడం మూలన ఎవరైనా స్కూల్స్కి వెళ్ళా హాస్పిటల్స్కి వెళ్ళా ఎక్కడికి వెళ్ళా ఆ గేట్ వేసితే 2-3 గంటలు ఒక్కోసారి ఉంచేవాళ్ళు, దానివల్ల చాలా ఇబ్బందులు పడేవారు అందరూ. అలా కాకుండా ఈ అండర్ బ్రిడ్జ్ చేయడం వల్ల ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఫ్రీగా వెళ్ళి రావడం కూడా జరుగుతుందండి. అంటే కూటమి అభ్యర్థి అండ్ ఎవరైతే ఉన్నారో ఆదిత్య గజపతిరాజు దానికి సంబంధించి అంటే వైసీపీ సంబంధించినటువంటి విఫలమైనటువంటి ఏవైతే ఉన్నాయో కార్యక్రమాలు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారని చెప్పి ఒక ఆరోపణ ఏంటంటారు? అవి తీసుకుని వెళ్ళలేకపోవడం కరెక్టేనంటారా? సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుని వెళ్ళలేకపోతున్నారు అని చెప్పి ఆరోపణ. లేదండి, ఈరోజు ఆదిత్య గజపతిరాజు గారి ప్రచారంలోకి వెళ్తే ప్రజలందరూ ఆదరిస్తున్నారు. వాళ్ళ సమస్యలన్నీ కూడా మేడం గారికి చెప్తున్నారమ్మా, మాకు ఈ సమస్య ఉంది, మీరు గెలిస్తే మాకు ఇది చేయాలంటే మేడం గారు కూడా వెంటనే స్పందిస్తున్నారు. స్పందించి మీకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా నాకు చెప్పండి, నేను ఎమ్మెల్యే అయిన వెంటనే మీ అందరిలో నేను ఉంటాను, మీకు అందరికీ అందుబాటులో ఉండి మీకు ఏ సమస్య అయినా నేను వెంటనే తీరుస్తాను. అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరికి వాటర్ సమస్య ఉందని, ఒక్కొక్కరికి ఏదో లైట్స్ అని, లేకపోతే వాటర్ ట్యాంక్స్ అని, అలాగే ఎవరి వార్డులో ఏదో సమస్యలు ఉన్నా మేడం గారికి చెప్పడం జరుగుతుంది. మేడం గారు కూడా అదే విధంగా స్పందించి నేను ఎమ్మెల్యే అయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మీకు నేను అందుబాటులో ఉండి మీ అన్ని ఇబ్బందులు కూడా నేను తీరుస్తానని మేడం గారు చెప్పడం జరుగుతుంది. మహిళలకు సంబంధించి ఏవైతే పథకాలు ఉన్నాయో అంటే రేపు వచ్చినటువంటి సూపర్ 6 హామీల్లో మహిళలకు సంబంధించి తల్లికి వందనం కానివ్వండి, లేకపోతే ఆర్టీసీ బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి అవి కూడా ఈ సూపర్ 6 హామీల్లో మహిళలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల్లోకి సరైనటువంటి తీసుకెళ్లలేదని చెప్పి ఒక ఆరోపణ అయితే ఉంది. ఏంటంటారు, ఎలా తీసుకెళ్తున్నారు మీరు అంతా కూడా? లేదండి, ప్రతి ఒక్కరికి కూడా సూపర్ 6 పథకాల కోసం చెప్పడం జరుగుతుంది. మనం తెలియజేయలేదని దాన్ని ఇవన్నీ కూడా ఉత్తుత్తి మాటలే, పుకార్లే. ప్రతి ఒక్కరు కూడా మనకి పాంప్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది, ప్రతి డివిజన్లో పాంప్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది.
పాంప్లెట్స్తో పాటు సూపర్ 6 పథకాలు కూడా ప్రకటించడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా. అందరికీ కూడా మనం చెప్తుంటే ప్రతి ఒక్కరు కూడా అమ్మ మాకు తెలుసు, మాకు పథకాలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు వస్తే, మీరు చెప్పవసరం లేదు, మాకు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, అతను వస్తే మనకి పిల్లలు చదువుకోవడానికి 15,100, తల్లికి వందనం కింద సంవత్సరానికి 15,000, అలాగే దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ ఇవన్నీ కూడా ఇస్తారని తిరిగి వాళ్ళే మనకు చెప్పడం జరుగుతుంది. అలాగని ప్రతి ఒక్కరికి కూడా మాకు ఫోన్ కాల్ వస్తుంది, ఫోన్ కాల్లో కూడా ఈ సూపర్ 6 పథకాలు వివరిస్తున్నారు అని ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ సూపర్ 6 పథకాలు అనేవి ప్రతి ప్రజల్లోకి ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా వెళ్తున్నారండి అందరూ కూడా. మహిళలకు సంబంధించి వైసీపీ ప్రభుత్వంలో ఒక దిశ చట్టాన్ని తీసుకుని వచ్చారు, దిశ యాప్ని తీసుకుని వచ్చి మహిళల రక్షణ కల్పించడానికి తీసుకొని వచ్చారు. అది ఏ విధంగా పనిచేస్తుంది అంటారు? అంటే బాగానే పనిచేస్తుందని చెప్పి వైసీపీ నేతలు చెప్తున్నారు. ఒక మహిళా నేతకు ఒక టీడీపీ కార్పొరేటర్గా మీరు ఏమంటారు? ఆ విషయంలో అయితే మహిళలందరినీ మోసం చేయడం జరిగిందండి వైసీపీ వాళ్ళు. ఎందుకంటే మనకి అసలు దిశ యాప్ అని సెల్లోని చేసుకోమంటున్నారు, కానీ దానికి అనేది ఒక చట్టం అనేది ఈరోజు లేదు. అక్కడికి వెళ్తే వాళ్ళు ఏదో ఒక కాగితం మీద రాసుకొని అలాగేనమ్మా అని చేస్తామని చెప్పి పంపించేస్తున్నారు తప్ప దానికంటూ ఒక చట్టం అయితే ఈ రోజుకి తీసుకురాలేదు. అదంతా కూడా ఉత్తిదే అని మహిళలందరికీ కూడా ఈరోజు అర్థమైందండి. ఇది దీనికి సంబంధించినటువంటి విజయనగరం నియోజకవర్గ పరిధిలోని ఎలాంటి అభివృద్ధి జరిగింది? తెలుగుదేశం పార్టీ హయాంలో మాత్రమే అభివృద్ధి జరిగింది, వైసీపీ పార్టీ సంబంధించినటువంటి ఈ 5 ఏళ్లలో కూడా ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పి టీడీపీ ఏకైక కార్పొరేటర్ కరోత్ రాధమణి గారు మంచి విలువైన సమయాన్ని విలువైనటువంటి విశ్లేషణను అందించారు. సిద్ధం యుద్ధం కార్యక్రమం ఎంతతో సమాప్తం. నమస్కారం.